అది నమస్కారం. నిన్న యూట్యూబర్ జోసెఫ్ భార్య అనూషని కూడా అరెస్ట్ చేశారు. ఇంటి దగ్గర పసిబిడ్డ అల్లలాడిపోతున్నారంటూ దిక్కుమాల వార్తలు, వీడియోలు రకరకాలు. నన్ను అడిగినా నేను చెప్పా, అలా ఎలా చేస్తారే బాబు, ఇతను ఆఫీస్ ఏదో ఉంది కదా, ఆడికి తీసుకెళ్ళి ఉంటారులే అని చెప్పేసాను. ఎగ్జాక్ట్గా అదే మాదాపూర్లో ఒక అపార్ట్మెంటు, అందులో ఆఫీసు. ఆ ఆఫీసు జోసెఫ్ది కాబట్టి అతని భార్య అనూష సమక్షంలో ఆఫీస్ ఓపెన్ చేయించి అందులోనే హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, తర్వాత పెన్ డ్రైవ్లు మరికొన్ని కలెక్ట్ చేసుకొని ఏమేమి తీసుకున్నారు ఏంటి మొత్తం కూడా చూసి ఆమెకు చెప్పి సంతకం తీర్చుకొని మరలా ఆమెను క్షేమంగా ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టారు. జరిగింది ఇది. కానీ బయట ఎవరు ప్రచారం చేశారు చూస్తున్నాం కదా. సో సింపుల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వైసీపీ చేతులారా అడ్డంగా జోసెఫ్ విషయంలో బుక్ అయిపోయింది. అతను హిందువులని, హిందూ దేవుని అంటాన మాట్లాడినాడు, కుయ్యరాని కోతలు కోసాడు. ఈరోజు అతనికి సపోర్ట్ చేస్తున్నంతా కూడా హిందూ ద్రోహులు, ఓ రకంగా యాంటీ నేషనల్స్ అన్నట్టు కూడా అనుకోవచ్చు. ఎందుకు నాకు దేశం అంటే ఇష్టం లేదన్నాడు, మావోయిస్టులు మరలా పురుడు పోసుకోవాలన్నాడు, జీవం పోసుకోవాలన్నాడు, హెడ్మాల్ అంటూ మరలా పుట్టాలి అన్నాడు, అండ్ ఉగ్రవాదులకు కూడా మానవ హక్కులు ఉంటాయి కదా అన్నాడు. ఏదో చేశాడు. అసలు దేశభక్తి ఉన్నోడు కానీ, హిందూ ధర్మం తెలిసినవాడు కానీ ఎవడు కూడా ఇతనికి సపోర్ట్ చేయరు. కానీ ఈరోజు పొన్నవోలు సుధాకర్ రంగంలోకి దింపారు. ఏ రకంగా? ఈ జోసెఫ్ తరఫున వాదించేలాగా. అంటే జడాశ్రావణ్ వచ్చేసి సైడ్ అయిపోయాడు. ఎందుకు అని చెప్తున్నాడు, మన దళిత క్రైస్తవ శంకరావుని సబ్బెట్టి అర్రా మాట్లాడినటువంటి జడశ్రావను ఈరోజు హిందువుని అంటూ చెప్పుకున్నాడు. ఎందుకంటే భయం మొదలైంది అతనిలో. ఎందుకు? ఉపా చట్టం జోసెఫ్ మీద పెట్టారు, అండ్ జోసెఫ్ లింక్లు ఎవరెవరు ఉన్నాయి వాళ్ళ మొత్తాన్ని కూడా బయటకు తీస్తున్నారు. ఏ మాత్రం తేడా జరిగినా సరే లోపలేస్తారు, వాళ్ళ మీద కూడా ఉపా చట్టం పెడతారు. నాకు ఎందుకు వచ్చిన తలనే ప్రభావం అని చెప్పేసి రిటైర్డ్ జడ్జి కదా చాలా తెలివిగా ఆలోచించి సైడ్ అయ్యాడు. ఇక దాంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డిని దించేస్తున్నారు. అండ్ ఈ జడశ్రావణ్ వచ్చేసి వైసీపీ అనరాని మాటలు అంటున్నాడు. ఎందుకంటే వైసీపీకి ఇంకేం సంబంధం అని చెప్పేసి నమ్మాలని. బట్ ఆయనకి సంబంధం ఉంది, అది త్వరలో తెలిసింది. ఇందులో నేను మెయిన్ చెప్పదలుచుకుంది ఒకే ఒకటి, వైసీపీకి ఈరోజు ఒక్క హిందూ అన్న ఓటేస్తాడో మీరే చెప్పండి. అంబటి రాంబాబు నిన్న విజయవాడలోని, గుంటూరులోని ఎక్కడో చిన్న మీటింగ్ లాంటిదో జరిగింది. ప్రముఖులు, మేధావులు అంటే ఏదో పెట్టున్నారు. అందులో అంటాడు, ఈ జోసెఫ్ని రావణ్ అనే పేరుతో ఉన్నాడు కదా, ఈ ఆధునిక రావణుడిని మేము గెలిపిస్తాం, ఈ ఆధునిక రావణుడు గెలవాలి అంటూ హిందువులను ఇంకా ఇంకా తక్కువ చేస్తున్నారనమాట. వైసీపీలను హిందువులు ఎవరైతున్నా తలలు కొట్టుకుంటున్నారు, ఈ పార్టీకి అంటే మనం సపోర్ట్ చేస్తామని చెప్పి. సింపుల్ అండి. ఈ వీడియో నేను చెప్పాల్సిన ఒకే ఒకటి, వైసీపీలో ఉన్నటువంటి ఒక్క హిందువు అయినా కానీ ఒక్కసారి ఈ యూట్యూబర్ జోసెఫ్ విషయంలో జగన్ అండ్ వైసీపీ గ్యాంగ్ ఏం చేస్తారో క్రాస్ చెక్ చేయండి. ఇంకా ఆ పార్టీలో ఉంటాము అంటే ఓ రకంగా మీరు తినే అన్నంలో ఆ వైసీపీ వాళ్ళు ఏదేదో పోస్తూ ఉంటే అది ఘోరంగా ఉన్నా సరే ఇంకా తినటం అన్నట్టే. అది వైసీపీకి సపోర్ట్ చేయటువంటి మేము. ఇక ఈ జోసెఫ్కు సంబంధించి మరింత గట్టిగా ఉచ్చు బిగుస్తూ ఉంది. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి లింకులు, అతనికి ఉన్నటువంటి సోర్సులు ఎవరు ఏంటంటే ఆల్మోస్ట్ యాంటీ నేషనల్స్, యాంటీ హిందూ అన్నట్టు కనపడతా ఉంది. అండ్ ఈ లింక్ ఉన్నటువంటి కొంతమంది ప్రకాష్ రాజు కావచ్చు, మరి కొంతమంది యూట్యూబర్లో వాల్యూలు కావచ్చు, అందరూ లెక్కలు కూడా బయటకు తీస్తారట. ఈ వేలో చూస్తూ ఉన్నప్పుడు మేబీ ఎన్ఐఏ కూడా ఎంటర్ అవ్వచ్చు. ప్రకాష్ రాజ్కి అయితే ఖచ్చితంగా చుక్కలు తప్పని అంటున్నారు. సో ఫైనల్గా సింపుల్గా ఏంటి అంటే, ఈ యూట్యూబర్ జోసెఫ్ అనేవాడు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక వ్యక్తి, కానీ ఇతని వెనక పెద్ద నెట్వర్కే ఉంది. అన్నీ కూడా బయటికి రావాలి. అప్పటి వరకు అతను బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. అండ్ అతని మీద పెట్టిన కేసులు కనుక ప్రూవ్ అయితే జీవితాంతం జైలే. ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ క్లైమ్ దట్ ఐఎమ్ ఏ హిందూ. ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తాం. వైసీపీతో కలిసి పనిచేస్తా, వైసీపీతో కలిసి పనిచేస్తా, ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తున్నాను. దళిత క్రైస్తవుల సమస్యలు ఎవ్రీడే, రోజుకు ఒక సమస్య వస్తే మీ పార్టీ ప్రతినిధి స్పందించడు, మీ పార్టీ స్పందించదు. ఈరోజు ప్రశ్నారావణ్ణి వదిలేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఏ రోజైతే ఆయన హిందుత్వ వీడియోలు ఒకటో రెండో బయటికి కల్పితాలుగా బయటకు వచ్చినాయో దెబ్బకి జనగణమన పాడేస్తారు. ఇది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తగునా అంటున్నా నేను.